టిఫిన్‌లోకి ఇడ్లీ లేదా దోసల్లోకి మనం కామన్‌గా కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఒక్కసారి నేను చెప్పే ఈ హోటల్ స్టైల్ చట్నీ ట్రై చేయండి. రోజు కంటే కూడా టిఫిన్ కొంచెం ఎక్కువగానే తింటారు. తృప్తిగా కూడా తింటారు. ఈ చట్నీ కోసం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా వాడవలసిన అవసరం లేదండి. 3 ఉంటే చాలు. అవే టమోటాలు, పల్లీలు, ఎండుమిరపకాయలు. ఈ మూడిటితోనే ఈ టేస్టీకరమైనటువంటి చట్నీని కూడా తయారు చేసుకోవచ్చు. రోజు కంటే కూడా కొంచెం టిఫిన్ ఎక్కువగానే తినొచ్చు. హాయ్ అండి! అందరికీ నమస్కారం. ఎప్పుడూ ఒకే రకమైన చట్నీ గాకుండా డిఫరెంట్‌గా చట్నీలు చేసుకుంటే మనం తినే బ్రేక్‌ఫాస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. తృప్తిగా కూడా ఉంటుంది. చట్నీ వల్లనే కదా టిఫిన్ రుచి కూడా పెరుగుతుంది. ఈరోజు మనం టిఫిన్‌లోకి హోటల్ స్టైల్ చట్నీ చూద్దాం. ఈ చట్నీ ఏ టిఫిన్‌లోకైనా సరే చాలా బావుంటుంది. రోజు కంటే కూడా టిఫిన్ కొంచెం ఎక్కువగానే తింటారు. తృప్తిగా కూడా తింటారు. ఇక ఆలస్యం దేనికండి, ఈ రుచికరమైన చట్నీ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. మీకు ఒకవేళ కప్పు పల్లీల చట్నీ ఎక్కువ అవుతుంది, ఒక ఇద్దరే ఉన్నారనుకున్నట్లయితే గనక హాఫ్ కప్పు పల్లీలు వేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు 1 కప్పు పల్లీలు వేసేసి సన్నని సెగ మీద దోరగా వేయించాలి. పల్లీలు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్‌లో వేయించకూడదండి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే లోపల వేగవు, పైన మాత్రమే మాడిపోతాయి. కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి పల్లీలు వేగనివ్వాలి. ఈ విధంగా 5, 6 నిమిషాల తర్వాత ఈ విధంగా పల్లీలైతే బాగా వేగుంటాయి. ఇలా వేగినటువంటి పల్లీలను ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్‌లో వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి 4 టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాల్లోకి 1 రెబ్బ చింతపండు కూడా వేసుకోవాలండి. ఎక్కువ చింతపండు అయితే వేయకూడదు. అదేవిధంగా అందులోకే కారంకి తగినన్ని ఎండుమిరపకాయలు కూడా వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి. చింతపండు అనేది 1 రెబ్బ వేస్తే చాలు, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎండుమిరపకాయలు అయితే కొంచెం ఎక్కువగానే పడతాయి. ఎందుకంటే టమోటాలు, పల్లీలు వేసాం కాబట్టి కారంకి సరిపడినన్ని ఎండుమిరపకాయలను అయితే తీసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసేయాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఒక 5, 6 నిమిషాలు ఉడకనిస్తే టమోటాలు అనేవి మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు 5, 6 నిమిషాల తర్వాత మెత్తగా ఉడికినటువంటి టమాటాల్లో ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసేసి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో 3, 4 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ టమోటాల్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం పోయి టమోటాలనేవి మెత్తగా ఉడికిపోతాయండి. ఒక 3, 4 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఉడికినటువంటి టమోటాలను చల్లారనివ్వాలి. టమాటాలు చల్లారేలోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా వేయించిన పల్లీలను పొట్టు తీసుకొని వేసుకోవాలి. అలాగే అందులోకి పావు కప్పు పుట్నాల పప్పు కూడా వేసేసి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పొడిలాగా గ్రైండ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి టమోటాలను, ఎండుమిరపకాయలను వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసేస్తూ అదేవిధంగా రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ జారుగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ పోసుకొని. ఇప్పుడు వీడియోలో చూసిన విధంగా మరీ గట్టిగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఈ విధంగా మీడియంగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకొని పోపు పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద పోపు గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసి అవి మొత్తం వేగిన తర్వాత చట్నీలో వేసేసేయడమేనండి పోపును తీసుకెళ్ళి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండేటువంటి మీకు హోటల్ స్టైల్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఈ చట్నీ నచ్చినట్లయితే కనుక ఒకసారి లైక్ చేయండి. నేనైతే ఈ చట్నీని ఇడ్లీలోకి తింటున్నానండి. ఇడ్లీలోకే కాదు, దోస లేదా ఉప్మాలోకి కూడా ఈ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. దాంతోపాటుగా మరిన్ని ఇటువంటి వెరైటీ వంటల కోసం ఒకసారి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.